Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. సో ఇవాళ మనం అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ ల్యాండ్ రిసోర్సెస్ అండ్ అగ్రికల్చర్. ల్యాండ్ రిసోర్సెస్ అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ల్యాండ్ని ఒక్కొక్క విధంగా యూజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. లైక్ ఒక ప్లేస్లో రివర్స్ ఉంటాయి, ఒక ప్లేస్లో రోడ్స్ ఉంటాయి, ఒక ప్లేస్లో ఇండస్ట్రీస్, హౌసెస్, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి. సో ఒక్కొక్క దగ్గర ల్యాండ్ని ఒక్కొక్కలా యూజ్ చేస్తాం కదా. సో దీనికి తర్వాత ల్యాండ్ యూజ్ కేటగిరీస్ ఏంటో చూద్దాం. అంటే ఈ ల్యాండ్ యూజ్ రికార్డ్స్ అన్నిటిని కూడా ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటుంది అనమాట. సో ఈ ల్యాండ్ యూజ్ కేటగిరీస్ని మొత్తం కలిపితే రిపోర్టెడ్ ఏరియా అవుతుంది. ఇది జియోగ్రాఫికల్ ఏరియా కంటే కొంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ల్యాండ్ యూజ్ కేటగిరీస్ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇప్పుడు ఏంటో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఫారెస్ట్, అడవుల గురించి తెలుసుకుందాం. దీంట్లో ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్. నార్మల్గా అందరూ ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ రెండు ఒకటే అనుకుంటారు. కాదు, ఫారెస్ట్ ఏరియా అంటే లీగల్గా, అంటే గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ అని డిక్లేర్ చేసిన ల్యాండ్ని ఫారెస్ట్ ఏరియా అంటారు. అంటే ఇక్కడ ట్రీస్ ఉన్నా లేకపోయినా కూడా అది ఫారెస్టే. ఇక్కడ రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. గ్రాస్ ల్యాండ్స్ ఉండొచ్చు, స్క్రబ్స్ ఉండొచ్చు, బ్యారెన్ ల్యాండ్ ఏమైనా ఉండొచ్చు. అంటే వితౌట్ ట్రీస్ కూడా, లైక్ మైనింగ్ ఏరియా, రోడ్స్, డ్యామ్స్, బిల్డింగ్స్ ఏమైనా కూడా ఉండొచ్చు అనమాట. ట్రీస్ ఉన్నా లేకపోయినా ఒక్కసారి గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ అని డిక్లేర్ చేసిన ల్యాండ్నే ఫారెస్ట్ ఏరియా అంటారనమాట. సెకండ్ వన్ ఫారెస్ట్ కవర్. ఇది శాటిలైట్ బేస్డ్ వెజిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే యాక్చువల్గా ట్రీస్ అనేవి శాటిలైట్ ఇమేజెస్తో బేస్ చేసుకొని మెజర్ చేస్తారు. ఇక్కడ లీగల్ స్టేటస్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒక ఏరియా ఫారెస్ట్ ఏరియా అని ఒక ప్లేస్ని అనాలంటే ఆ ఏరియా అనేది 1 హెక్టార్ కంటే ఎక్కువ లేదా ఈక్వల్గా ఉండాలి. క్యానపీ డెన్సిటీ అనేది కూడా 10% కంటే ఎక్కువ లేదా 10% ఉండాలన్నమాట. అప్పుడే అక్కడుండే ఫారెస్ట్లు అన్నిటినీ ఫారెస్ట్ కవర్ అంటారు. లైక్ ఫారెస్ట్ ల్యాండ్, ప్రైవేట్ ప్లాంటేషన్, ఆర్చార్డ్స్, రోడ్ సైడ్ ఏవైనా కూడా ఒక దగ్గర చెట్లు ఎక్కువగా ఉన్నాయంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అనాలి. అంటే అక్కడ ఏరియా అనేది 1 హెక్టార్ కంటే ఎక్కువ లేదా ఈక్వల్ ఉండాలి, లేదా క్యానపీ డెన్సిటీ అనేది 10% కంటే ఎక్కువ లేదా ఈక్వల్ ఉండాలన్నమాట. ట్రీస్ ఎక్కడ ఎక్కువ ఉంటే కూడా ఈ కండిషన్ని ఫాలో అయితే మాత్రమే దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారనమాట. ఇదంతా చూసాం కదా. ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఒకవేళ నిజమైన విస్తీర్ణం ఉన్నా కూడా అడవుల్లో ఈ కేటగిరీ కింద ల్యాండ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయినట్టే చూపించే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో నార్మల్గా ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ అనేది రెండు డిఫరెంట్, కాకపోతే మనం ఒకేలా అనుకుంటాం. సెకండ్ వన్ బారెన్ అండ్ వేస్ట్ ల్యాండ్స్ అంట. అంటే దీని తెలుగులో బంజరు లేదా వృధా భూములు అంటారు, బీడు భూములు అని అంటారు కదా. అంటే ఏంటివి? బంజరు పర్వత ప్రాంతాలు, డెజర్ట్స్, కొండలు, వంటి భూముల్లోకి ఈ వర్గాలు వస్తాయన్నమాట. సాధారణంగా నార్మల్గా మనం చూసుకుంటే ఇవి ఫార్మింగ్కి పనికిరావన్నమాట, వీటిలో సాగు చేయలేమన్నమాట. అండ్ ఆల్సో వీటి క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇక్కడ పంటలేవి పండవు, సేద్యం కూడా చాలా కష్టం. అంటే చెప్పాలంటే శాశ్వతంగా ఇక్కడ ఉపయోగించుకోలేని ల్యాండ్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ బారెన్ వేస్ట్ ల్యాండ్స్లో ఇంక్లూడ్ అయ్యే ల్యాండ్స్ ఏంటంటే రాకీ ల్యాండ్స్, డెజర్ట్ ల్యాండ్స్, సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్తో ఉండిన ల్యాండ్స్, రైవైన్స్ అండ్ గల్లీస్ అంటే గుంతలు, లోతైన ప్రాంతాలు, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిన ల్యాండ్స్ అని కూడా దీని కిందకే వస్తాయన్నమాట. ఎందుకు ఇవి వేస్ట్ ల్యాండ్స్గా తయారవుతాయంటే న్యాచురల్ రీజన్స్ వచ్చి తక్కువ రెయిన్ఫాల్ ఉండడం వల్ల, క్లైమేట్ కండిషన్ సరిగా ఉండకపోవడం వల్ల, సాయిల్ ఎరోషన్స్ వల్ల, అండ్ హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల. దేనివల్ల అంటే డీఫారెస్టేషన్, వ్యవసాయ పద్ధతులు సరిగా పాటించకపోవడం, మైనింగ్, పొల్యూషన్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ వేస్ట్ ల్యాండ్ అనేది, ఈ బారెన్ అండ్ వేస్ట్ ల్యాండ్స్ అనేవి పర్మనెంట్గా అన్కల్టివేబుల్ ల్యాండ్స్ అనమాట. నెక్స్ట్ వన్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్. అంటే వ్యవసాయానికి కాకుండా రిమైనింగ్ వాటికి యూజ్ చేసే ల్యాండ్ అనమాట. అంటే హౌస్ కన్స్ట్రక్షన్స్, రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్, కెనాల్స్, ఇలా రిమైనింగ్ వాటికి యూజ్ చేసిన భూమినే ఈ కేటగిరీలో తీసుకుంటారనమాట. సో ఈ ల్యాండ్ యొక్క ఏరియాని నిదానంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ వన్ పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్స్. ఇవి ఎక్కువగా ఎనిమల్స్ యొక్క మేత కోసం మాత్రమే ఉపయోగించబడతాయి. వీటిని గ్రామ పంచాయతీ లేదా గవర్నమెంట్ అండర్లో ఉంటాయన్నమాట. ఈ భూములన్నీ కూడా కామన్ ప్రాపర్టీ రిసోర్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ ల్యాండ్ అండర్ మిస్లేనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రూవ్స్. ఈ కేటగిరీలో ఎక్కువ ఫ్రూట్ ట్రీస్ కానీ రిమైనింగ్ ట్రీస్ అన్నీ కూడా దాని కిందకి వస్తుందన్నమాట. ఇది నెట్ జోన్ ఏరియా కిందకి లెక్కించబడదన్నమాట. నెక్స్ట్ వన్ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, సాగు చేయదగిన వృధా భూమి. ఇందాక మనం చెప్పింది బారెన్ అండ్ వేస్ట్ ల్యాండ్స్, అవి ఏం చేసినా కూడా అక్కడ సాగు చేయలేం. బట్ ఇది కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, ఇక్కడ సాగు చేయడానికి అవకాశం ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే
పాస్ట్లో కల్టివేట్ చేసిన ల్యాండ్ అనమాట. సో కల్టివేట్ చేయడానికి కెపాసిటీ ఉంది ఈ ల్యాండ్కి. అండ్ 5 ఇయర్స్గా సాగు చేయని భూమిని కూడా కల్చరల్ వేస్ట్ ల్యాండ్ అంటారు. దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో క్రాప్స్ వేయరు, కానీ ఒకవేళ వేస్తే నిదానంగా ఆ కెపాసిటీ అనేది దీనికి ఉందన్నమాట. మంచిగా మళ్ళీ క్రాప్స్ గ్రో చేయొచ్చు. ఇక్కడ మట్టి అనేది, ఇక్కడ ఉండే సాయిల్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వలేదు, అంటే ఈ భూమిలో ఇంకా కూడా మనం పంటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదే కల్చరల్ వేస్ట్ ల్యాండ్కి బారెన్ ల్యాండ్స్కి ఉన్న డిఫరెన్స్. దాంట్లో కంప్లీట్గా ఇంకా చెట్లు కానివ్వండి, క్రాప్స్ కానివ్వండి ఏవి పెరగవు. బట్ దీంట్లో 5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ కూడా చెట్లు, క్రాప్స్ ఏమన్నా కూడా దీంట్లో పండించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ కరెంట్ ఫాలో ల్యాండ్. అంటే 1 సంవత్సరం లేదా అంతకంటే తక్కువ టైంలో సాగు చేయకుండా వదిలేసిన ల్యాండ్ని ఈ కేటగిరీ కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఫాలో అదర్ దెన్ కరెంట్ ఫాలో. అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ లేదా 5 ఇయర్స్ లోపు సాగు చేయకుండా ఉన్న భూమిని ఈ కేటగిరీలోకి వస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బారెన్ ల్యాండ్కి, కల్టివేబుల్ బారెన్ ల్యాండ్కి, కరెంట్ ఫాలోకి, ఫాలో అదర్ దెన్ కరెంట్ ఫాలోకి నేమ్ సేమ్గా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్ నెట్ సోన్ ఏరియా. అంటే 1 ఇయర్లో మ్యాక్సిమం ఒక పంట అయినా కూడా వేస్తే ఆ ల్యాండ్ని నెట్ సోన్ ఏరియా అంటారు. ల్యాండ్ యూస్ చేంజెస్ ఇన్ ఇండియా. ల్యాండ్ యూసేజ్ అనేది ఒక ప్రాంతంలోని ఫైనాన్షియల్ యాక్టివిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ల్యాండ్ ఏరియా అనేది స్టెబుల్గా ఉన్నా దాని యూసేజ్ మాత్రం టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఇంతకుముందు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఎక్కువగా అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఇప్పుడు టైంని ఇన్వెస్ట్ చేసుకుంటూ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. సో ప్లేస్ ఒకటే, మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఎక్కువ ఫైనాన్షియల్గా దేనికి డెవలప్మెంట్ ఉందో దాన్ని చూస్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్. నార్మల్గా ల్యాండ్ ఓనర్షిప్ అనేది అయితే పర్సనల్గా లేదా గ్రూప్గా ఉంటుంది. బట్ సోషల్ ల్యాండ్ మాత్రం కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారనమాట. అంటే విలేజెస్లో గ్రేజింగ్కి, కెనాల్స్కి మరియు ఫారెస్ట్లకి కొంత భాగం ఈ కేటగిరీలోకి వస్తుందన్నమాట. ఈ రిసోర్సెస్ అనేవి భూమి లేని రైతులు ఉంటారు కదా, మరియు పేద రైతులకి వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అనేది. నెక్స్ట్ వన్ ఇండియాలో ల్యాండ్ని ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసం మెయిన్గా 9 కేటగిరీస్ని తీసుకొచ్చారు. వాటిల్లో అగ్రికల్చర్ కోసం 6 కేటగిరీస్, నాన్ అగ్రికల్చర్ కోసం 3 కేటగిరీస్. ఫస్ట్ అగ్రికల్చర్ కోసం ఏమేమి వచ్చాయంటే నెట్ సోన్ ఏరియా, ఏరియా సోన్ మోర్ దెన్ వన్స్, కరెంట్ ఫాలో, అదర్ ఫాలో, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్, పర్మనెంట్ పాస్చర్స్. అండ్ నాన్ అగ్రికల్చర్ దాంట్లో ఫారెస్ట్, ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్, బారెన్ అండ్ వేస్ట్ ల్యాండ్ అనమాట. సో 1 by 1 గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఈ టాపిక్స్ అన్నీ ఇందాక చెప్పినవే. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒకసారి జస్ట్ రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ నెట్ సోన్ ఏరియా. 1 సంవత్సరంలో కనీసం ఒకసారి పంట వేసిన భూమిని నెట్ సోన్ ఏరియా అంటారు. ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ని యూజ్ చేయడంలో లార్జెస్ట్ షేర్ ఉండేది నెట్ సోన్ ఏరియాకి. సెకండ్ వన్ ఏరియా సోన్ మోర్ దెన్ వన్స్. ఒకే ఏడాదిలో 2 సార్లు లేదా ఎక్కువ సార్లు పంటలు పండించిన ల్యాండ్ అనమాట. ఇరిగేషను, హై ఈల్డింగ్ వెరైటీస్ సీడ్స్ని యూజ్ చేసి ఇక్కడ ఎక్కువగా గ్రో చేస్తారు. ఇక్కడ క్రాపింగ్ ఇంటెన్సిటీ కూడా వస్తుంది. క్రాపింగ్ ఇంటెన్సిటీని ఎలా మెజర్ చేస్తారంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై నెట్ సోన్ ఏరియా ఇంటూ 100. థర్డ్ వన్ కరెంట్ ఫాలో ల్యాండ్. లాస్ట్ ఇయర్ సాగు చేయని భూమి. నెక్స్ట్ వన్ అదర్ ఫాలో ల్యాండ్. 1 to 5 ఇయర్స్ సాగు చేయని భూమి. సాయిల్ ఫెర్టిలిటీ ఇక్కడ రికవర్ అవుతుందన్నమాట ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వన్ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. 5 ఇయర్స్ కంటే కూడా ఎక్కువ సాగు చేయని భూమి, కానీ సాగు చేయగల కెపాసిటీ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వన్ పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. పశువుల మేత కోసం యూజ్ చేసే ల్యాండ్ అనమాట. లైఫ్ స్టాక్ ఎకానమీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రీజనల్ ప్యాటర్న్ కూడా ఉంటుందన్నమాట. ఎలా అంటే హై అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ని ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లో, డెల్టా రీజియన్స్ అంటే గోదావరి, కృష్ణా, కావేరీలో యూజ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ని తక్కువగా యూజ్ చేసేది థార్ డెజర్ట్, హిల్లీ అండ్ ప్లాట్యూ రీజియన్స్లో. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సాయిల్ డిగ్రేడేషన్, ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది, అర్బనైజేషన్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీటిని ఇంప్రూవ్ చేయడానికి ల్యాండ్ రిఫార్మ్స్, ఇరిగేషన్ ఎక్స్పాన్షన్ చేయడం కానివ్వండి, సాయిల్ కన్జర్వేషన్ చేయనివ్వండి, మోడర్న్ టెక్నాలజీని తీసుకొస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ రిమైనింగ్ 3 నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఫస్ట్ వన్ ఫారెస్ట్. అడవులతో కప్పిపడిపోయి ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ల్యాండ్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఇండియా ఫారెస్ట్ ఏరియా అనేది 1/4 టోటల్ ఏరియాలో ఉందన్నమాట. నెక్స్ట్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్.
వ్యవసాయం కాకుండా రిమైనింగ్ వాటికి యూజ్ చేసే ల్యాండ్ అనమాట. రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్స్, ఇండస్ట్రీస్. అర్బనైజేషన్ వల్ల ఈ కేటగిరీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్. కంప్లీట్గా ఎప్పటికీ పర్మనెంట్గా కల్టివేట్ చేయలేని ల్యాండ్ని బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్ అంటారు. దీంట్లోనే రాకీ, డెజర్ట్, సెలైన్, రెవెన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అగ్రికల్చర్కి కంప్లీట్గా అన్సూటబుల్ ల్యాండ్ అనమాట ఇది. నెక్స్ట్ క్రాపింగ్ సీజన్స్ ఇన్ ఇండియా. క్రాపింగ్ సీజన్ అంటే ఏంటి? క్రాప్స్ని ఎప్పుడు సో చేసి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో అని చెప్పేది ఈ క్రాపింగ్ సీజన్. ఇండియాలో మెయిన్గా 3 క్రాపింగ్ సీజన్స్ ఉన్నాయన్నమాట. ఖరీఫ్, రబీ, జైద్. ఇవన్నీ కూడా మాన్సూన్ ప్లస్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఖరీఫ్. ఖరీఫ్ అంటే ఏంటి? ఇది ఒక అరబిక్ వర్డ్ అనమాట. ఖరీఫ్ అంటే ఆటమ్ అని అర్థం. మాన్సూన్స్ రెయిన్స్ మీద ఇవి ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి. దీంట్లో జూన్ టు జూలైలో సో చేసుకుంటారు క్రాప్ని. సెప్టెంబర్, అక్టోబర్లో హార్వెస్ట్ చేస్తారు. ఈ ఖరీఫ్ టైంకి కావాల్సిన టెంపరేచర్ 25 to 35 degrees ఉండాలి. రెయిన్ఫాల్ 75 to 150 centimeters ఉండాలి. ఇక్కడ హై హ్యూమిడిటీ ఉంటుంది. మేజర్ ఖరీఫ్ క్రాప్స్ రైస్, కాటన్, జోవర్, బాజ్రా, మైజ్, షుగర్ కేన్, గ్రౌండ్నట్. అండ్ ఖరీఫ్ క్రాప్ రీజియన్స్ ఏంటంటే మెయిన్గా పండించేవి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఇండియా అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, డెక్కన్ ప్లాట్యూ, కోస్టల్ ఏరియాస్. రైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఖరీఫ్ క్రాప్. నెక్స్ట్ వన్ రబీ క్రాపింగ్ సీజన్. రబీ అంటే స్ప్రింగ్. రబీ అనేది కూడా అరబిక్ వర్డ్. వింటర్ సీజన్ క్రాప్స్ని రబీ క్రాప్ సీజన్ అంటారనమాట. దీని టైమింగ్ వచ్చి అక్టోబర్ టు నవంబర్లో సో చేసుకుంటారు. మార్చ్ టు ఏప్రిల్లో హార్వెస్ట్ చేసుకుంటారు. దీనికి కావాల్సిన టెంపరేచర్ 10 to 25 degrees. చాలా తక్కువ రెయిన్ఫాల్ కావాలి. రైపనింగ్ స్టేజ్లో బ్రైట్ సన్షైన్ ఉంటే మంచిగా ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మేజర్ రబీ క్రాప్స్ వచ్చి వీట్, బార్లీ, గ్రామ్, మస్టర్డ్, పీస్. రబీ క్రాప్స్ పెంచే రీజియన్స్ వచ్చి పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఇక్కడ మెయిన్గా వీట్ అనేది ఇంపార్టెంట్ రబీ క్రాప్ అనమాట. ఇందాక ఎలాగైతే రైస్ అనేది ఖరీఫ్ క్రాప్, ఇలాగ వీట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ జైద్ క్రాప్ అనమాట, క్రాపింగ్ సీజన్. జైద్ అంటే షార్ట్ డ్యూరేషన్ సమ్మర్ సీజన్లో వస్తుంది. ఖరీఫ్ అండ్ రబీ రెండింటినీ ఇంక్లూడ్ చేసుకుంటాం, మధ్యలో ఉంటుంది అనమాట ఇది. దీనికి సోయింగ్ వచ్చి మార్చ్ టైంలో, హార్వెస్టింగ్ జూన్. దీనికి కావాల్సిన క్లైమేట్ కండిషన్స్ వచ్చి హై టెంపరేచర్ ఉండాలి. ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. మేజర్ జైద్ క్రాప్స్ వచ్చి వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, కుకుంబో, వెజిటేబుల్స్, ఫాడర్ క్రాప్స్. జైద్ క్రాప్స్ అన్నీ కూడా ఇరిగేషన్ లేనిది అసలు పాసిబుల్ అవ్వవు అనమాట గ్రో చేయడానికి. అండ్ వన్ లైన్లో చెప్పాలంటే ఖరీఫ్ క్రాప్స్ అనేవి మాన్సూన్ క్రాప్స్, రబీ అనేది వింటర్ క్రాప్స్, జైద్ అనేవి సమ్మర్ క్రాప్స్, రైస్ అండ్ వీట్ అనేది స్టేబుల్ క్రాప్స్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఇది 2 types, ఇరిగేటెడ్ ఫార్మింగ్, రెయిన్ఫెడ్ ఫార్మింగ్. ఇరిగేటెడ్ ఫార్మింగ్ వర్షపాతం మీదే ఆధారపడకుండా కెనాల్స్, వెల్స్, ట్యాంక్స్, డ్యామ్స్ వీటిని యూజ్ చేసుకొని చేసే ఫార్మింగ్ అనమాట ఇది. దీంట్లో మళ్ళీ 2 sectors ఉన్నాయి, ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అండ్ ప్రొడక్టివ్ ఇరిగేషన్. ఫస్ట్ వన్ ప్రొటెక్టివ్ ఇరిగేషన్. ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అంటే పంటలను ఎండలు లేదా వర్షాభావం నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, క్రాప్ ఫెయిల్యూర్ ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చిన మెయిన్ అనమాట ఇది. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే తక్కువ నీటిని యూజ్ చేసుకుంటారు. వర్షాభావ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. ఈల్డ్ మ్యాక్సిమైజ్ చేయడం కాదనమాట, మినిమం సర్వైవల్ కోసం ఇరిగేషన్ ఇస్తారనమాట. దీన్ని ఎక్కువగా డ్రై ఫార్మింగ్ రీజియన్స్, సెమీ అరిడ్ రీజియన్స్, డెక్కన్ ప్లాట్యూ, రాజస్థాన్, తెలంగాణ, రాయలసీమ ఏరియాస్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. దీని మెయిన్ గోల్ ఏంటంటే క్రాప్ లాస్ని అవాయిడ్ చేయడం, ఫార్మర్స్కి మినిమం ఇన్కమ్ అనేది గ్యారంటీ చేయడం అనమాట. సెకండ్ వన్ ప్రొడక్టివ్ ఇరిగేషన్. ప్రొడక్టివ్ ఇరిగేషన్ అంటే పంటల దిగుబడిని పెంచడం కోసం తీసుకొచ్చారు. సరిపడా నీటిని పద్ధతి ప్రకారం అందిస్తారనమాట. దీనికి ఫీచర్స్ ఏంటంటే ఎక్కువగా నీరు ఇస్తారు, మల్టిపుల్ ఇరిగేషన్ సైకిల్స్ ఉంటాయి, ఫర్టైల్ రీజియన్స్లో యూజ్ చేస్తారు, ఈల్డ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట దీన్ని. ఇది ఎక్కడ వాడతారంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్, డెల్టా రీజియన్స్, కృష్ణా, గోదావరి, కావేరి అండ్ పంజాబ్, హర్యానా, యూపీ. దీని యొక్క మెయిన్ గోల్ మ్యాక్సిమం ప్రొడక్షన్ అనమాట. కమర్షియల్ అగ్రికల్చర్ ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. సో అర్థమైంది కదా, ప్రొటెక్టివ్, ప్రొడక్టివ్. ప్రొటెక్టివ్ అంటే మినిమం సర్వైవల్, ప్రొడక్టివ్ అంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ రెయిన్ఫెడ్ ఫార్మింగ్. రెయిన్ఫెడ్ ఫార్మింగ్ అంటే ఏంటి? రెయిన్ఫాల్ మీదే ఎక్కువ ఆధారపడే వ్యవసాయం అనమాట. ఇరిగేషన్ లేకుండా పంటలు పండిస్తారు ఇక్కడ. ఇండియా అగ్రికల్చర్లో ఎక్కువగా 60% రెయిన్ఫెడే ఉంది. ఈ రెయిన్ఫెడ్ ఫార్మింగ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే పూర్తిగా మాన్సూన్ డిపెండెంట్ ఇది. అంటే వర్షాలు పడితేనే క్రాప్స్ పండుతాయి అన్నట్టు. క్రాప్ ఈల్డ్ అన్సర్టెనిటీగా ఉంటుంది, లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కువగా ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అవుతారు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఈ మెథడ్ని.
దీంట్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో: డ్రై ఫార్మింగ్, డ్రై ల్యాండ్ ఫార్మింగ్, వెట్ ల్యాండ్ ఫార్మింగ్. సో ఇప్పుడు ఆ మూడిటికి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, రెయిన్ఫాల్. యాన్యువల్గా డ్రై ఫార్మింగ్కి లెస్ దెన్ 750 పడుతుంది, డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో 750 to 1150, రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో గ్రేటర్ దెన్ 1150 mm అనమాట. మాయిశ్చర్ అవైలబిలిటీ డ్రై ఫార్మింగ్లో చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ, రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో ఎనఫ్గా ఉంటుంది. గ్రోయింగ్ సీజన్ వచ్చి లెస్ దెన్ 75 డేస్లో కంప్లీట్ అవుతుంది. డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో 75 to 120 డేస్, అదే రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో గ్రేటర్ దెన్ 120 డేస్, అంటే 4 months అనమాట. ఎక్కువగా అరిడ్ రీజియన్స్లో డ్రై ఫార్మింగ్ చేస్తారు, సెమీ అరిడ్ రీజియన్స్లో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ చేస్తారు, హ్యూమిడ్ రీజియన్స్లో రెయిన్ఫెడ్ ఫార్మింగ్ చేస్తారు. క్రాపింగ్ సిస్టమ్స్ చూసుకుంటే సింగిల్ క్రాప్, ఇంటర్ క్రాపింగ్ చేస్తారు డ్రై ఫార్మింగ్లో. డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో కూడా అంతే, సింగిల్ క్రాప్ లేదా ఇంటర్ క్రాపింగ్. రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో ఇంటర్ క్రాపింగ్ లేదా మల్టీ క్రాపింగ్ చేస్తారు. డ్రై స్పెల్స్ వస్తే ఎక్కువగా డ్రై ఫార్మింగ్లో ఎక్కువ కామన్ అనమాట డ్రై స్పెల్స్ అనేవి, డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో కొంచెం తక్కువ, రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో అసలు డ్రై స్పెల్స్ అనేవి ఉండవు. క్రాప్ ఫెయిల్యూర్ చూసుకుంటే డ్రై ఫార్మింగ్లో చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతాయి, డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో లెస్ ఫ్రీక్వెంట్. అదే రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో మ్యాక్స్ అసలు జరగవు అన్నట్టు, రేర్గా జరుగుతాయి. కన్స్ట్రెయిన్స్ చూసుకుంటే విండ్ ఎరోజన్ అనేది డ్రై ఫార్మింగ్కి మెయిన్ కన్స్ట్రెయిన్ అనమాట. డ్రై ల్యాండ్ ఫార్మింగ్కి విండ్ ఎరోజన్ అండ్ వాటర్ ఎరోజన్, రెయిన్ఫెడ్ ఫార్మింగ్కి వాటర్ ఎరోజన్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే మాయిశ్చర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ డ్రై ఫార్మింగ్లో తీసుకోవాలి, అదే డ్రై ల్యాండ్ ఫార్మింగ్లో మాయిశ్చర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అండ్ డ్రైనేజ్వి చూసుకోవాలన్నమాట. రెయిన్ఫెడ్ ఫార్మింగ్లో ప్రాపర్ డ్రైనేజ్ని చూసుకోవాలి. రెయిన్ఫెడ్ ఫార్మింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే లో కాస్ట్ అగ్రికల్చర్, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ అనేది ఓవర్ యూజ్గా ఉండదు, ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా మనకు తెలుస్తుంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మాన్సూన్ ఫెయిల్యూర్ అయితే ఇంకా ఫెయిల్యూర్ అవుతుంది క్రాప్ కూడా, ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, సాయిల్ ఎరోజన్ తగ్గుతుంది, ఫార్మర్స్కి అనేది ఇన్కమ్ అనేది స్టెబుల్గా ఉండదు. అండ్ గవర్నమెంట్ దీనికోసం తీసుకున్న మెజర్స్ ఏంటంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఏర్పాటు చేసింది, డ్రాట్ రెసిస్టెంట్ సీడ్స్ని తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అనమాట. నార్మల్గా ఎక్కువ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అన్నీ కూడా రెయిన్ఫెడ్ కిందే పండిస్తారు. ఈ రెయిన్ఫెడ్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడితో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, క్రాపింగ్ ప్యాటర్న్, టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ కంప్లీట్ అయ్యాయి. సో పార్ట్ 2లో ఇంకొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.